దేవుడు నీ ఆత్మలకు తండ్రి అయితే అతడు నీ ఆత్మ గురించి పట్టించుకుంటాడు. నువ్వు చేతల్లోనే కాదు వ్యభిచారం, హృదయంలో కూడా వ్యభిచారం చేయకుండా పవిత్రంగా పరిశుద్ధంగా నిన్ను కాయాలనుకునేవాడే తండ్రి అవుతాడు, అతడే దేవుడు అవుతాడు. నీ చేతల్లోనే కాదు, నీ హృదయంలో కూడా నీకు పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధతను కోరుకునేవాడే దేవుడు. పరిశుద్ధంగా ఉంటూ తన బిడ్డలను కూడా పరిశుద్ధంగా ఉంచాలనుకునేవాడే దేవుడు. ఆయనే బైబిల్లో చెప్పిన దేవుడు. ఆ జ్ఞానాన్ని వివరించి చెప్పిన మహనీయుడే యేసుక్రీస్తు. ఆ తండ్రి స్థానంలో ప్రపంచ ప్రధానం ఉద్ధరించడానికి వచ్చిన మహనీయుడే క్రీస్తు. అతి దేవుడంటే నరాల నుంచి ప్రజలను పరిశుద్ధపరచాలి, హృదయాంతరాళాల నుండి ప్రతి ఒక్కరిని శుభ్రపరచాలి, పవిత్రపరచాలి. అది దేవుడంటే నిలబెట్టాలి, ఒక్కొక్కరిని తన మాటలతో భక్తి మార్గంలోకి నడిపించాలి.